ఇక్కడ వాట్ నెక్స్ట్? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు కొత్త టాస్క్. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. ఈ బీసీలలోకి లేకపోతే మహేష్ కుమార్ గౌడ్కి ఇది కూడా ఇవ్వకపోదు. స్థానిక సమరంలో పార్టీని గెలిపించడమే సవాల్. పార్టీలో సీనియర్లు సహకరించేనా, గ్రూప్ రాజకీయాలతో నెగ్గుకొచ్చేనా? పార్టీ శ్రేణుల్లో అంతటా ఇదే చర్చ. సుదీర్ఘ కాలం తర్వాత ఎట్టకేలకు టీపీసీసీ చీఫ్ నియామకం కంప్లీట్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో వాట్ నెక్స్ట్ అన్న చర్చకు తెరలేసింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రస్తుతం పెద్ద టాస్క్లే ఉన్నాయని చెప్పాలి. కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కావడంతో కొంతమేర వర్గపోరు అధికమనే చెప్పాలి. ఇదే తరుణంలో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనే చెప్పాలి. అయితే టీ కాంగ్రెస్ లో సీనియర్ నేతలు ఉద్దండులు ఉన్నా వారందరినీ కాదని పెద్దగా అనుభవం లేని మహేష్ కుమార్ గౌడ్ కు టీపీసీసీ చీఫ్ పదవి ఇచ్చారనే వాదన లేకపోలేదు. ఆయనకి ఎందుకు అనుభవం లేదు? విస్తృతమైన అనుభవం ఉంది. ఇలాంటి తరుణంలో పార్టీలో సీనియర్లు మహేష్ కుమార్ గౌడ్ కు సహకరిస్తారా అన్న ప్రశ్న లేకపోలేదు. త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో వాటిని ఎలా లీడ్ చేస్తారనే అనుమానాలు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ముప్పు తిప్పలు పెట్టిన సీనియర్లు మహేష్ కు సహకరిస్తారా? గ్రూప్ రాజకీయాలతో తలపండిన లీడర్లతో కొత్త బాస్ నెగ్గుకొచ్చేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు. అయితే ఒక విషయం మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నా, నువ్వు బీసీ సామాజిక వర్గం, ఒక గొప్ప గౌడ సామాజిక వర్గం నుంచి వచ్చినావు. బీసీలకు అన్యాయం జరిగే విధంగా నీ నిర్ణయాలు ఉండకూడదు. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో మీరు కండువా కప్పితే చేరిన, రాహుల్ గాంధీ గారు కులగణన ఎక్స్రే తీస్తా అంటే ఇంప్రెస్ అయ్యి వచ్చిన, ఇక్కడ మీరు కండువా కప్పితే వచ్చిన. మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీలకు అన్యాయం చేసే విధానాలు మీ దగ్గర ఉంటే మిమ్మల్ని కూడా విమర్శిస్తా. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, మిమ్మల్ని కూడా అంటా, మీ కథ కూడా చెప్తా. ఎవరైనా సరే ఈ బీసీలో ఉండి బీసీలకు అన్యాయం చేస్తూ కూడా చెప్తా ఎవరైనా ఉంటే. కాంగ్రెస్ అంటేనే వర్గపోరుకు పెట్టింది పేరు. నిజానికి తెలంగాణ కాంగ్రెస్ వర్గపోరుకు పెట్టింది పేరు. ఇందులో ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్గం, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ రెడ్డి అన్ని ఉత్తయ్యబాయ్. బీసీ వర్గం ఒకటే. ఇప్పుడు ఎవరి వర్గమే? వర్గంలో ఎవరున్నారే వాళ్ళ వర్గంలా మీరేగా, బీసీలేగా. చల్ మనది బీసీ వర్గమే. అందుకోసమే బీసీ వర్గం మాత్రమే రేపు రాబోయే 28లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలి. బీసీ ముఖ్యమంత్రిని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నాకు ఆ నమ్మకం ఉంది. లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీల కులగణన. ఇక కులగణనకు రేవంత్ చిత్తశుద్ధితో పనిచేస్తుంటూ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతుంది. బీసీ సంఘాల ఆందోళన చెందొద్దు, సహకరించాలి. బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ అంటున్నాడు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ కులగణన చేపడతామని బీసీ కమిషన్ కొత్త చైర్మన్ నిరంజన్ అన్నారు. శనివారం న్యూస్ ఛానల్తో ఆయన మాట్లాడుతూ జనాభాలో మెజార్టీ ఉన్న బీసీలు తమ వాటా కావాలని కోరుతున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ సైతం చేస్తున్నారని, రాష్ట్రంలో కులగణన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ గడ ఒకటి డెక్కన్ పాలిటిక్స్ అని ఒక బుక్ ఉంటుంది నా టేబుల్ మీద. ఎన్టీ రామారావు గారు బీసీలకు 44% రిజర్వేషన్ ఇవ్వాలని ఆ దిశగా అడుగులేస్తే ఏం జరిగిందో చూపిస్తా. నేను నిన్న డెక్కన్ పాలిటిక్స్ అనేటువంటి పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో కోర్టుకు పోయారు వీళ్ళే, కోర్టుకు పోయిదని ఆపిరు. ఎంత దుర్మార్గం అన్నా వెనకటి నుంచి చూస్తూ ఉంటాయి చదువుతుంటేగా. In July 1986, the government raised reservation for the backward classes from 25% to 44%. 86లో ఎవరు? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. which triggered protest by the forward caste. This issue went to the court that questioned the authenticity of the data. Dataని కోర్టు క్వశ్చన్ చేసింది. On which the decision was based and quashed the order. Dronam Raju Satyanarayana of the Congress party approached the court and directed the center to order probe into certain irregularities committed by the government in August. Dronam Raju Satyanarayana boy దాని మీద కేసు వేసి ఖతం చేశారు. ప్రతిసారి అడ్డుకుంటారు ప్రజలారా, బీసీ ప్రజలారా. ఇక్కడ ఈసారి బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే స్వప్నారెడ్డి అనేటువంటి ఒక ఆమెతోటి బీసీల రిజర్వేషన్ ను పెంచొద్దని కేసు వేయించిన మహానుభావులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు ఆ మహానుభావులు. వీళ్ళందరూ కలిసి బీసీల మెడ తడిబట్టతో కోసిరు ప్రజలారా. వీళ్ళు బీసీల రాజకీయ అస్తిత్వం లేకుండా చేసిరు. లోకల్ ఎన్నికల కంటే ముందే బీసీ కులగణన చేయాలంటూ చేసి తీరాల్సిందే. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగదు, జరిగినా ఊరుకోము. లైక్ చేయండి,